వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ అండ్ రెనోడ్ ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చాం అనమాట. బాబు చిప్స్ ఎంతమ్మా? కిలో 2 రూపాయలు చిప్స్. సో చూసారు కదా జనాలంతా ఎలా ఉన్నారు అందరూ కూడా. అసలు టైం ఇప్పుడు 8 o'clock అయిందండి రాత్రిపూట. బట్ సీ ప్లెంటీ ఆఫ్ సన్ షైన్. హ్యాపీ న్యూ ఇయర్. సో హే గైస్ వాట్సాప్, ఏంటి ఇక్కడ అంతా హ్యాట్ పెట్టుకొని ఇది పెట్టుకొని వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? మనం ఈరోజు వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ అండ్ రెనోడ్ ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చాం అనమాట. ఇంకా అర్థం కాలేదా? కమ్ ఆన్ గైస్, వీఆర్ ఎట్ హార్బర్ బ్రిడ్జ్. సో ఈరోజు December 31st మనం సిడ్నీ ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు టైం ఎంత తెలుసా మీకు? టైం ఎంత అని చెప్పండి. 2 o'clock. సో మధ్యాహ్నం 2 గంటల నుంచే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం? 12 కోసం ఇంకా 10 గంటల కోసం అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? మామూలు క్రౌడ్ ఉండదండి. పోను మీకే తెలుస్తుంది. వీడియో మాత్రం ఎండ్ దాకా అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్. సో వీఆర్ ఎట్ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్ పక్కకే ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు? సో దిస్ ఇస్ హౌ వీఆర్. సో ఈ స్పాట్ ఎంత అని అంటే ఇక్కడ మేము కూర్చోడానికి పర్ హెడ్ వీ హ్యావ్ హ్యాడ్ టు పే $75 అండి. అండ్ ఇక్కడ పడుకుంటున్న వ్యక్తిని చూస్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? గజాలా? తీరాజా? తీరాజా కనిపించట్లేదు. తీరాజా. సో ఇట్లా ఉంటారండి మామూలుగా. అసలు న్యూ ఇయర్ అప్పుడు క్రౌడ్ సూపర్ ఉంటుంది. అండ్ బట్ కొంచెం ప్రీమియం స్పాట్ లాగా తీసుకున్నాము. నేను మీకు ఒక విషయం చెప్పిన, ఒమిక్రాన్ కేసెస్ సిడ్నీలో ఆల్మోస్ట్ ఈరోజు 16,000-17,000 వచ్చాయి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లైక్ కమింగ్ అవుట్. ఆస్ట్రేలియా అయితే మన దాకా గట్టిగా పట్టుకుంది, ఇప్పుడు పూర్తిగా వదిలేసింది. ఇట్స్ అ వెరీ గుడ్ సై, బట్ వీ గాట్ సీ వెరీ కేర్ఫుల్లీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఫైర్ వర్క్స్ టు గో త్రూ. లెట్స్ సీ. చిప్స్ అమ్ముతున్నారు బాబు. చిప్స్ ఎంతమ్మా? కిలో 2 రూపాయలు చిప్స్. ఏ చిప్స్ చెప్పు, ఇదంతా చెప్పు. ఎంతకు అమ్ముతున్నావు? నువ్వెంతకు అడుగుతున్నావు చెప్పు. సరిపోయింది. సో మీరు చూసినట్లయితే అండి ఇక్కడ మనం అన్నీ కూడా ఐటమ్స్ తినడానికి తీసుకొచ్చాము. ఎందుకంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 long hours. సో భయ్యాని అడుగుదాం. భయ్యా మీరు 2020కి వచ్చారు. అఫ్కోర్స్ నేను కూడా ఉన్నాను. అప్పుడు మన ఇద్దరం ఒకళ్ళ పరిచయం లేదు. కానీ అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పండి. మీరు ఎంతమంది జనాలు ఇసుకేస్తే రాదు జనం. అవును, ఇవాళ చాలా లక్కీ అనిపిస్తుంది. యా. సో థింగ్ ఏంటంటే అండి 2020 న్యూ ఇయర్ అప్పుడు, అంటే అప్పటికి మనకి ఇంకా కరోనా రాలేదు, మార్చ్లో కదా ఎక్కువ మెయిన్ అయింది. సో అప్పుడు అది యాక్చువల్లీ మొత్తం ఫ్రీ ఈవెంట్ అనమాట. అంత జనాలు ఉండేవాళ్ళండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి క్లోజ్ టు 3 lakhs 4 lakh పీపుల్ వచ్చి ఉండేవాళ్ళండి మొత్తం అంతా కూడా. ఇక్కడ సర్క్యులర్ స్క్వేర్ మొత్తం అంతా. అసలు ఇక్కడ ఎక్కడ మీకు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, బికాజ్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. కానీ ఈ ఇయర్ మొత్తం టికెటెడ్ చేశారు అండ్ లిమిటెడ్ చేశారు. సో అందుకని చెప్పేసి మన క్రౌడ్ చాలా తక్కువ ఉంది. బట్ ఐఎమ్ సస్పెక్టింగ్ ఇంకా ముందు వెళ్తే ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి. నౌ ద టైమ్ ఇస్ ఎట్ 3 o'clock. సో మేము టైం కిల్లింగ్ చేసాం అనమాట. ఇప్పటిదాకా లూడో ఆడుకున్నాము. ఇప్పుడు తర్వాత ఏం గేమ్ ఆడతాం నేను మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్ ద వీడియో, ఇట్స్ విల్ బి రియలీ అమేజింగ్. ఓకే. సో బాబాయ్ ఇక్కడ ఫోటోషూట్లో ఉన్నాడు. మండు టెండలో మామూలుగా లేదండి ఎండ. అసలు చూడండి ఎంత ఎండ ఉందో. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 38 degrees ఉంది. మంచి నిగనిగలాడుతున్నాడు సూర్యుడు. టైం వచ్చేసి మాకు ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. ఇంకా వి గాట్ టు సీ ఏంటి అని చెప్పేసి. సో టూ టైప్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఉంటాయండి. ఒకటి 9 PM ఫైర్ వర్క్, ఇంకోటి 12 PM ఫైర్ వర్క్. సో 9 PM ఫైర్ వర్క్ ఏంటంటారంటే దాన్ని ఫ్యామిలీ ఫైర్ వర్క్ అంటారు అనమాట. అంటే ఫ్యామిలీస్ వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఇంటికి వెళ్ళి ప్రేయర్స్ చేసుకుంటారని చెప్పేసి 9 PMకి వాళ్ళు చూసేసి వెళ్ళిపోతారు. అది అంత కాస్ట్ ఉంటుంది, అంత ఫుల్ స్కేల్ ఉండదు, బట్ బాగుంటుంది. ఆ తర్వాత 12 PM ఉంటుంది, దట్స్ అ జిజాంటిక్ వన్. సో మేము 2 చూస్తాం ఈరోజు. అండ్ ఐల్ బి క్యాచింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ ఇన్ దిస్ వీడియో. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు అనుకుంటుండొచ్చు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు టైం ఎలా స్కిప్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి. అబ్సల్యూట్లీ బోరింగ్ అని ఉంటుంది, బట్ నాట్ వెన్ ఐఎమ్ విత్ దిస్ అమేజింగ్ పీపుల్. అండ్ యూ సీ వాట్ వీఆర్ ప్లేయింగ్ హియర్. వీఆర్ ప్లేయింగ్ మోనోపోలీ. సో ఐప్యాడ్లో మోనోపోలీ ఆడుతున్నాం అండి. సో మోనోపోలీ గేమ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్. దాన్ని ఆడుతున్నాం. ఓయా. సో టైం 6:30 అయిపోయిందండి మనకి. అండ్ యూ కెన్ సీ పీపుల్ స్లోలీ కమింగ్ ఇన్ అందరూ కూడా. సో ఈసారి మనకి బేసికలీ ఇదంతా ఫుల్ రిజర్వ్డ్ ఏరియా అయిపోయింది కాబట్టి టికెట్స్ పే చేసుకున్నాం కాబట్టి యాజ్ ఎ మెన్షన్డ్ జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ, ఇఫ్ దిస్ ఇస్ ఫ్రీ అదిరిపోతుంది. హార్బర్ బ్రిడ్జ్
ఇది నేను ఒక మంచి వీడియో కూడా చేశాను. ఇది కనుక మీరు చూడలేకపోతే నేను పైన లింక్ ఇస్తాను చూడండి. సో హార్బర్ బ్రిడ్జ్కి ఇటువైపు ఉన్నదాన్ని ఇట్స్ కాల్డ్ ఎస్ సౌత్ సిడ్నీ, అటువైపు ఉన్నది నార్త్ సిడ్నీ. సో సౌత్ బ్యాంక్ నార్త్ బ్యాంక్ని కలపడానికి వేసిందనమాట హార్బర్ బ్రిడ్జ్ ఇది. అండ్ హార్బర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లోనే ఐ థింక్ యూ నో వాట్ ఇట్ ఈస్, a beautiful opera house. This is where we are currently now waiting for the fireworks to take bow. So చూసారు కదా జనాలంతా ఎలా ఉన్నారో అందరూ కూడా అసలు they're like all waiting for the fireworks to come. సో అందరూ పిక్నిక్ లాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఆ దూరంగా మీరు చూసినట్లయితే అక్కడ మనకి బార్ ఉంది. యూ హ్యావ్ ఫుడ్ ట్రక్స్ ఫర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్, అండ్ ఆల్ పీపుల్ ఆర్ కమింగ్ డౌన్ స్లోలీ. సో టైం 7 o'clock అవుతుందండి. మీరు అక్కడ చూసినట్లయితే సీ దేర్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ హ్యాపెనింగ్ దే. మొత్తం బేస్లో అంత జనాలంతా కూడా. సో అది ఇంకా కాస్ట్లీ టికెట్ అయి ఉంటుంది, బట్ అది ఫుల్ ప్రైవేట్ ఉంది ఏరియా అంతా కూడా అసలు. జస్ట్ టు విట్నెస్ ఇట్. యా, ఇట్స్ గోయింగ్ కూల్. టైమ్ 7 PM and still we have a lot of plenty of sunshine. సో ట్రస్ట్ మీ టైం ఇప్పుడు 8 o'clock అయిందండి రాత్రిపూట. బట్ సీ ప్లెంటీ ఆఫ్ సన్షైన్, ఇంకా వెలుతురు అలాగే ఉంది. అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కై. సో ఎవరో స్కై మీద రాయిస్తున్నారు. సో ట్రస్ట్ ఇన్ జీసస్ అని. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ interest in God. But look at the beautiful sunset views of Harbour Bridge. ఎన్నిసార్లు చూసినా కూడా తనివైతే తీరదు అసలు, అంత బాగుంటాయి వ్యూస్ ఇవి. లైక్ యూనో జస్ట్ లవ్ ఇట్. అండ్ పీపుల్ కూడా చాలామంది రావడం స్టార్ట్ అయిపోయారు. ఇట్స్ 8 o'clock and in 1 hour the show will start, the family firecracker show, and 12 o'clock it will be a blast, trust me. సో 9 o'clock 9 PM ఫ్యామిలీ వాటికి ఇట్స్ ఆల్ సెట్. సో టైం అవుతుంది. ఐ థింక్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. జస్ట్ సీ హౌ అమేజింగ్ దిస్ ఇస్. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సార్ మంచి వీడియో తీయండి సార్. సో బాబాయ్ మనకి ఫస్ట్ టైం వచ్చాడు. బాబాయ్ 9 PM ఎట్లా అనిపించింది నీకు క్రాకర్స్? నాకు వివిడ్ సిడ్నీ లెక్క ఉంది. వివిడ్ సిడ్నీదా? క్రాకర్స్ వివిడ్ సిడ్నీ లెక్క ఉంది. నాకు 12 PM బట్ ఇదైతే ఐ ఫీల్ లైక్ ఇట్స్ వివిడ్ సిడ్నీ. వివిడ్ సిడ్నీ ఇంత హెవీ ఏడు నువ్వు ఎక్కడ చూసావు నాకు తెలియదు. డార్లింగ్ హార్బర్లో చూసుంటావు, ఐ డోంట్ థింక్ సో. బట్ ఇంత అయితే 7. సో 9 PM ఇది. సో 12 PM చూద్దాం నువ్వు ఎట్లా అసలు ఉంటావో అని చెప్పి. అవును, మా వ్యూవర్స్ కోసం ఈ మీసం గురించి స్టోరీ అంటే చెప్తావా? ఏముంది, అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది ట్రిమ్మల్లో, ఇంకెందుకని ఇట్లా మీసం ఇలానే పెట్టుకుంటాం. బాబా. సో బేసికలీ ఏంటంటే అండి, జోక్ కాదు, బాబాయ్ తమిళ్ మూవీస్లో ట్రై చేస్తున్నాడు అండి. ఒక కరుడు కట్టిన విలన్ లాగా ట్రై చేస్తున్నాడు.
ఓపెరా హార్బర్ బ్రిడ్జ్ మీరు వీడియోలో ఎప్పుడు మీరు చూసలేరు కదా, అందుకే ఇది. అండ్ నైట్ పూట లుక్ ఎట్ ది ఓపెరా హౌస్. లుక్ ఎట్ ది ఓపెరా హౌస్ నైట్. సో ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టారండి మనం వెళ్ళడానికి, అదంతా కూడా. అండ్ బయటికి వెళ్ళినందుకు మనవాడికి ఇక్కడ ఏంది బాబు ఏం వేశారు ముద్ర, స్టాంప్ వేశారండి. అది ఉంటేనే అలవన్స్, లేకపోతే లేదు. సో సేమ్ ఇండియాలో పబ్లో వేస్తారు కదా బాబాయ్, అట్లా వేశారు కదా. సో బ్రిడ్జ్ ఒడ్డున కూర్చొని తింటున్నాము. సో దీన్ని గవర్నమెంట్ అంటారండి, గోన్జెల్లో అని అంటారు దీన్ని, గ్రీక్ వంటకం ఇది. ఏం లేదండి, చపాతీ మధ్యలో కూర కొక్కేసి ఇచ్చేస్తారు అంతే. దాన్ని అద్భుతంగా మనం ఏదో ఫీల్ అయి తింటాము. సో అదనమాట విషయం. అండ్ దాంతోపాటు కోక్. సో బాబాయ్ ప్రకృతి పిలుపుకి వెళ్ళాడు, వచ్చిన తర్వాత మొదలెట్టి ఎరగదీస్తాం అనమాట. సో వీటి ఖరీదు వచ్చేసి ఒక్కొక్కటి $1000 మన దాంట్లో, $20 అనమాట. సో న్యూ ఇయర్ బంపర్ బోనాన్సా. ఓకే, సో మనకి మెయిన్ రావడానికి ఇంకా 5 minutes టైం ఉందండి. అండ్ లుక్ ఎట్ ద క్రౌడ్. అందరూ ఫస్ట్లో మీరు చూసిన దానికి మార్నింగ్ ఇప్పటికి ఎంతమంది క్రౌడ్ వచ్చారు చూడండి అసలు. ఎవ్రీవే పీపుల్ ఆర్ దేర్. అంతా కూడా పైన మెట్ల దగ్గర అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అండ్ బ్రిడ్జ్ ఇల్యూమినేషన్ స్టార్ట్ అయింది. అండ్ సీ లైక్ కింద ఈ బే బ్యాంక్లో కూడా ఆ పార్టీ వాళ్ళందరూ ఇటు వచ్చేస్తున్నారు. అక్కడ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇటు వస్తున్నారు. So let's get ready and see what's there this year. Sydney fireworks for the new year 2022. Happy New Year, guys! Happy New Year! 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 This is so good, right?
పెట్టుకో కెమెరాస్ పెట్టుకో ఫైనల్ టచ్ ఇస్తాడు పెట్టుకో రెడీ పెట్టుకో మొదలెట్టాడు హ్యాపీ న్యూ ఇయర్ గైస్ That's all guys, happy new year guys. Happy new year. Happy new year. Happy new year. Happy new year. Happy new year to each and every subscriber. అందరికీ ఈ ఇయర్ సూపర్ డూపర్ ఉండాలని చెప్పి అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ ఈజ్ అవర్ సిడ్నీ ఫైర్ వర్క్స్. బాబాయ్ అడుగుదాం ఎట్లా ఉంది చెప్పు. భలే ఉంది, సూపర్ ఎక్స్పీరియన్స్. బాబాయ్ సూపర్ అని చెప్పాడంటే ఆబ్వియస్లీ అమేజింగ్ గానే ఉంటుంది. అండ్ యా మాటలు చెప్పలేము అనమాట, అంత బాగుంటాయి. సో ఈసారి వ్యూ అయితే మాకు సూపర్ వచ్చింది. Anyways, happy new year 2022 and you guys have an amazing year ahead.